తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒక ఊళ్ళో ఒక కాపు. ఆ కాపు దగ్గర చాలా మేకలున్నాయి. ఆ మేకలతో పాటు కొన్ని గొర్రెలు కూడా ఉండేవి. ఆ మేకలని గొర్రెలని శ్రద్ధతోనూ ప్రేమతోనూ కాపాడుతున్నాడు కాపు. ప్రతిరోజు వాటినన్నింటినీ ఒకేసారి మేతకు తోలేవాడు. తలలు పైకెత్తి పెట్టుకుని బహుదర్జాగా సాగిపోయేవి మేకలన్నీ. గొర్రెలు మాత్రం తలలు వంచుకొని మెల్లగా నడిచిపోయేవి. అవి వినయంగా ఉండడం చేత గొర్రెలంటే దర్జా తెలియని మూర్ఖ జంతువులుగా ఎంచి యావగించుకునేవి మేకలు. మేం బలవంతులం, మా బలగం పెద్దది, మేము తల పైకెత్తి టీవీతో నడవగలం. ఈ గొర్రెలు చూడబోతే అట్టే లేవు, పైగా అవి అవమానంతో ఎప్పుడూ తలదించుకునే ఉంటాయి. ఈ గొర్రెలకు మాకు పోలిక ఎక్కడా? మా మధ్యని దోస్తి కుదరదు అని అంటుండేవి మేకలు. ఆహారం కావలసి వస్తే మేకలు ఎత్తైన పొదల నుంచి ఆకులను తుంపేవి. అందకపోతే ఒక్కొక్కప్పుడు వెనక కాళ్ల మీద నుంచుని మరీ ఆకులు లాగి తినేవి. ఆ మొక్కలకు ముళ్ళు ఉన్న పౌరుషం కొద్దీ లక్ష్య పెట్టేవి కావు మేకలు. గొర్రెలకు మాత్రం ముళ్ళు అంటే తగని అసహ్యం. అవి భూమి మీద దొరికే మెత్తటి పసిరిక మేసి అంతటితోనే తృప్తి పడేవి. గొర్రెలు ఎప్పుడూ తలలు వంచుకునే ఉంటాయి. ఎప్పుడూ పచ్చిగడ్డి మాత్రమే పెరుక్కు తింటూ ఉంటాయి. మేము ఎంత ఎత్తున ఉన్న దాన్నైనా అందుకుని తినగలము. గొర్రెల కంటే గొప్పవాళ్లం మేము అని బడాయి కొట్టేవి మేకలు. ఒక రోజున కాపు గొర్రెలకుండే ఉన్నినంతా కత్తిరించి వేశాడు. పాపం అవి చాలా వికారంగా తయారయ్యాయి. అది చూచి మేకలు వాటిని మరీ అసహించుకున్నాయి. మా బొచ్చును ఎవ్వరూ తాకరు. గొర్రెల వంటి మూర్ఖ జంతువులు మాత్రమే తమ బొచ్చును పోగొట్టుకుంటాయి. గొర్రెల కంటే మేమెంతో హెచ్చు అన్నాయి మేకలు. ఇట్లా ఉండగా కాపుని చూడ్డానికి ఒకనాడు కసాయివాడు వచ్చాడు. నీ దగ్గర మంచి గొర్రెలున్నాయి కదా, వాటిని నేను కొనుక్కుంటాను అన్నాడు కసాయివాడు. ఊహు, వాటిని ఇవ్వడానికి వీల్లేదు, వాటిని ఎన్నటికీ అమ్మను. పాపం అవి నాకెంతో ఉపయోగకరంగా ఉన్నాయి. పాపం నాకు అవి ఎంతో ఉపయోగకారులు అనుకుంటున్నావు? అవి లేకుంటే నాకొక్క నిమిషం గడవదు. అయినా వాటి ఉన్ని అమ్ముకునే మేము జీవనం గడుపుతున్నామాయే, అదే మాకు వ్యవసాయం. కనుక గొర్రెల గురించి మాత్రం నీవు ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని ఖచ్చితంగా చెప్పేశాడు. పోనీ మరి మేకల్నిస్తావా అని అడిగాయి కసాయివాడు. అట్లానే కొనుక్కుపో అని అంగీకారం తెలిపాడు కాపు. కసాయివాడు అడిగినంత డబ్బు కాపుకు చెల్లించి మేకలను తోలుకుపోయాడు. అమాయకపు గొర్రెలు అట్లానే హాయిగా కాలక్షేపం చేస్తూ యజమాని దొడ్లో చిరకాలం ఉంటూ ఉన్నాయి. మిడిసిపడి కోతలు కోసే మేకల్ని కసుక్కున పీక కోసి పారేశాడు కసాయివాడు. అందుకనే మనిషికైనా జంతువుకైనా గర్వం కూడని గుణమని, వినయం గొడుగులా కాపాడుతుందని అంటారు పెద్దలు. ఇలాంటి మరెన్నో కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.